Okay, and we'll pray and we'll start. Pray and start and. Mute lo పెట్టుకోండి. Okay, we'll pray and start. కృపా కనికరం కలిగిన దేవా, మా యేసయ్యా నీకు స్తుతులు, నేను నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క రోజును, ఈ యొక్క సమయాన్ని నేను మాకు దయచేసావు దేవా. ఆగస్టు మాసము చివరి గురువారం నాయన ప్రభువా, మాకందరికీ నీవు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ప్రత్యేక రీతిగా మరి ఈ ప్లేస్ లో, ఈ స్థలంలో నా ప్రభా, మరి చివరిగా గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ క్లాస్ కి నాయన ప్రభా మరి బోధిస్తుండగా నీ కృపను నాయన నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్, లాక్డౌన్ సిచ్యువేషన్ నాయన ఈ యొక్క స్థలాన్ని ఒక కేంద్రంగా నైనా నిగుంచి నాయన ప్రభా మరి విజయవంతంగా ఒక 2 సబ్జెక్టులు ముగించుకోవడానికి నైనా నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనాలు. నా ప్రభా, డిసైబుల్షిప్, హోమ్లిటిక్స్, అదేవిధంగా నైనా ప్రభా ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియన్ మినిస్ట్రీ, ఆల్సో ద పాస్టర్స్ కేర్ అండ్ కౌన్సిలింగ్ ని నాయన ప్రభా మరి దాంతో పాటు ఈ యొక్క గ్రీక్ భాషను ఈ యొక్క స్థలంలో, ఈ యొక్క గృహంలో నేర్పించడానికి నీ యొక్క కృపను అనుగ్రహించావు. మరి నాయన ఇది మరి చివరి ఒక సమయమై ఉన్నది. మరి నాయన ప్రభువా నీ యొక్క కృపను అనుగ్రహించు. ఈ యొక్క క్లాస్ ద్వారా నీ నామాన్ని మహిమపరచు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నేను నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంకా జాయిన్ కావాల్సిన వారిని కూడా జాయిన్ కావడం తండ్రి నువ్వు సహాయం చేసి ఈ రోజు నేర్చుకోబోయే ప్రతి విషయంలో నీవే మాకు సహాయం చేయమని, నీ కృపను అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. So we come to the today we are going to learn about pronoun గురించి మనము నేర్చుకుంటా ఉన్నాం. We are going to learn about pronoun. So quickly గా what are the things that we have learned thus far? So ఇప్పటి వరకు మనము ఏమేమి నేర్చుకొని ఉన్నాము అనంటే, just to say that in the parts of speech law, like you all know that there are 8 are there the parts of speech. Parts of speech లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. అండ్ అందులో we have learned about nouns. You have learned about nouns. You have learned about nouns. And second, you have learned about verbs. okay. Second, you have learned about verbs. And third, okay, third, adjective. Adjective. So third వచ్చేసి adjective గురించి నేర్చుకొని ఉన్నారు. So nouns we have seen, verbs we have seen, adjectives, and then we have seen about okay, prepositions. We have seen about prepositions ni చూసుకొని ఉన్నాం. And also it's not in the parts of speech, but we have learned about articles. Article గురించి మనము నేర్చుకొని ఉన్నాం. Article అంటే nouns, verbs, adjectives, prepositions, articles. Articles గురించి మనము నేర్చుకొని ఉన్నాం.
మనము నేర్చుకొని ఉన్నాం. And so today we are going to learn about the sixth one, which is about pronoun. Pronoun గురించి మనము నేర్చుకోబోతున్నాం. We are going to learn about pronoun. Pronoun. So when I say pronoun, we all know the definition of pronoun. What is the definition of pronoun? And the term used instead of the noun. Okay, so noun ki baduluga, సంధ్యకు బదులుగా ఈ యొక్క pronoun ని మనము యూజ్ చేయడంగా మనము చూస్తా ఉన్నాం. And in English we have so many kinds of pronouns. Like personal pronoun is there, reflective pronoun is there, and we see about demonstrative pronoun is there. So like that, we see there are so many, like that we see that there are so many pronouns are there in English. English lo మనం చూసినట్లయితే అనేకమైన pronouns ఉన్నాయి. అందుకనే reflective pronoun ఉంది, relational pronoun ఉంది, తర్వాత we come to interrogative pronoun ఉంది, and then we come to the point of demonstrative pronoun and the personal pronoun. అది ఇంగ్లీష్ లో మనము చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి when we come into the lesson number 17, lesson number 17 కి వచ్చినప్పుడు, lesson number 17 ఇక్కడికి వచ్చినప్పుడు where we see about the demonstrative pronoun as well as the personal pronoun. Demonstrative pronoun as well as we see what the personal pronoun. రెండు ప్రొనౌన్లను అక్కడ చూస్తా ఉన్నాం. Demonstrative pronoun and personal pronoun. Demonstrative pronoun and the personal pronoun we see there. Okay, so that's what we are going to learn. That is what we are going to learn in this evening time about the demonstrative pronoun as well as the personal pronoun. Demonstrative pronoun as well as the personal pronoun గురించి, demonstrative pronoun as well as the personal pronouns గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఓకే, రెండిటి గురించి. సో నౌ ఓకే, సో ఒక పిక్చర్ అయితే వచ్చింది కదండి. in the parts of speech లో we have learned nouns గురించి మనము నేర్చుకొని ఉన్నాం. సో నౌన్ లో ఏమేమి చూసామండి మనం? నౌన్ లో మనం ఏమేమి చూసాం? First declension, second declension, first declension, masculine, feminine nouns, neuter nouns. Okay, neuter nouns ని మనము చూసుకొని ఉన్నాం. ఓకే, సో అండ్ ఆల్సో వర్బ్స్ కి వచ్చేసరికి ఏం చూసుకున్నాం? వెర్బ్స్ కి వచ్చేసరికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మాదిరి ఫస్ట్ పర్సన్, వెర్బ్స్ పర్సన్, నంబర్, టెన్స్, మూడ్, వాయిస్. contract verb, present indicative, active verb. Okay, so and then adjective కి వచ్చేసరికి ఏం నేర్చుకున్నాం? How many adjectives are there? Attributive adjective, predicative adjective. ఇంకా Substantive use of adjective. సబ్స్టెన్స్. ఓకే, 3 adjectives ని మనం చూసుకున్నాం. And then prepositions కి వచ్చేసరికి Preposition, negative. Possess. ఓకే Possessive. ఓకే, ఆ తర్వాత we have seen about article. Article లో ఏం చూసుకున్నాం? The same noun ది noun declension ఏది ఉంటుందో the same declension falls to the articles అని చెప్పేసి నేర్చుకున్నాం. Now what is argument? Argument అంటే ఏందండి? Argument. Augmented compound word. Argument అంటే ఏంది? It's a compound word. It's a compound verb. So దేంతో compound అవుతుంది? It is compounded with what? Preposition plus verb, sir. Preposition and verb.
ప్రిపోజిషన్ అండ్ వర్బ్ రెండు కలిపితే అది అగ్యుమెంట్ గా మనము నేర్చుకుని ఉన్నాం. లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నది ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ రెండింటిని కలిపితేనే ఏమంటాము? అగ్యుమెంట్. అగ్యుమెంట్ ని మనము చూస్తా ఉన్నాం. సో దాన్ని నేర్చుకున్నాం. సో ఈ రోజు వచ్చేసరికి ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ది పర్సనల్ ప్రొనౌన్ లో 2 ప్రొనౌన్స్ ఉన్నాయి. పర్సనల్ ప్రొనౌన్ ఉంది, తర్వాత డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ అండ్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ని ఉన్నాం. సార్ చేయనొప్పి తగ్గిందా సార్? తగ్గలేదు సార్ తగ్గలేదు. Okay, so here are the vocabularies. ఓకే, చదువుతారండి ఎవరైనా? సార్ 7 కాదు సార్ 6 మైండ్ పనిచేస్తుంది. ఓకే సార్ ఓకే, విక్టర్ పాల్ మాస్టర్ విక్టర్ పాల్ సార్ గుడ్ ఈవినింగ్. చదువుతారా? గుడ్ ఈవినింగ్, చదువుతారా? లేదు సార్. ఆటోస్. ఓకే సార్ నెక్స్ట్ శ్రీధర్ రాజ్, బ్రదర్ శ్రీధర్ రాజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, బ్యూలర్ సిస్టరా? అవును. శ్రీధర్ లేరా అండి? లేదు సార్. చదువుతారా మీరు? లేదు సార్. ఓకే, సార్ రామును సార్. ఒక్క నిమిషం అండి, నేను ఎవరైతే ఎప్పుడు చదవలేదో వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఐ మీన్ ఐ విల్ గివ్ యూ ద టైం. రూత్ సిస్టర్ సార్ చదవండి. అదే
ఎట్లా వాళ్ళకాలి సార్? సరే రాము చదివేసండి బ్రదర్, రాము ఐ చదివేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి AUTOS సార్, ఆటోస్. ఆటోస్. ఓకే. అల్ఫా ఉప్సిలోన్ టౌ టౌ ఒమిక్రాన్ సిగ్మా, ఓకే అవుటోస్. అవుటోస్. సెకండ్ వన్ వచ్చేసి EKEINOS సార్, ఎకినోస్. ఎప్సిలోన్ కాపా ఎప్సిలోన్ అయోటా న్యూ ఒమిక్రాన్ సిగ్మా. EKEINOS సార్, ఎకినోస్. ఓకే. థర్డ్ వన్ వచ్చి సార్ డిడాస్కలోస్, టీచర్. డిడాస్కలోస్. సార్ డెల్టా అయోటా డెల్టా ఆల్ఫా సిగ్మా కాపా ఆల్ఫా లాంబ్డా ఒమిక్రాన్ సిగ్మా సార్, డిడాస్కలోస్. ఓకే ఓకే, ఒక్క నిమిషం బ్రదర్. ఇంకెవరన్నా? థ్యాంక్ యూ రామ్ బ్రదర్. ఇంకెవరన్నా కొత్తగా? డేవిడ్ రాజ్ గారు. ఎస్ సార్. కార్పోస్. కార్పోస్ అండి. ఎలా కార్పోస్. ఎలా కాపా అపా అల్ఫా రో 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 పై పై అంటే పి ఓఎస్ సిగ్మా, ఒమిక్రాన్ సిగ్మా. సిగ్మా. ఓకేనండి. ఓకే, హెన్రీ పౌల్ గారు, బ్రదర్ హెన్రీ పౌల్ గారు. ఓకే, సరే కంటిన్యూ చేయండి. డేవిడ్ రాజ్ గారు కంటిన్యూ చేయండి. ఫిఫ్త్ వన్ చదవండి. లాంబ్డా అయోటా తీటా తీటా ఒమిక్రాన్ సిగ్మా సార్. ఓకే, ఒమిక్రాన్ సిగ్మా. సిగ్మా. సో టుగెదర్ ఏందండి? LIEOS సార్. లిథోస్ సార్. లిథోస్ LI లిథోస్. ఓకే, లాస్ట్ వన్ అండి. ఎవరన్నా నేను చదవనా సార్? చదవండి అమ్మా, చదవండి. EUTHUS. EUTHUS. ఇథోస్. ఓకే, సో టుగెదర్ అవుటోస్ అంటే he she it. అవుటోస్ he she it. ఎకైనోస్ that, those is the plural. And didaskalos teacher. Karpos fruit. Lithos stone. And then we come to the Lithos immediately గా మనము చూస్తాం. సో ఇందులో we see about it's a pronoun గా మనము చూస్తా ఉన్నాం. pronoun third, fourth, fifth. ఇదేంటండి? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏంటండి? Nouns. Which gender? Nouns లో which gender? Neuter gender. Nouns లో ఏ జెండర్ అండి? న్యూటర్ జెండర్ కదా. masculine, feminine, neuter.
ఏ జెండర్ అని? Second declension masculine. ఓకే, masculine gender. Masculine. అనిల్ ఎట్లా అన్నావు masculine అని? OS. OS. ఓకే, because of fine. ఓకే, అండ్ దెన్ సిక్స్త్ వన్ వచ్చేసి ఇమీడియట్లీ వచ్చేసి వాట్ ఇట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇమీడియట్ లైన్ లో వస్తుంది. Adjective. So it falls under adjective, but there is no particular ending గా మనము చూస్తా ఉన్నాం. There is no particular ending గా మనము చూస్తా ఉన్నాం. So autos, he, she, it, and then ekenos, that, didaskalos, teacher, karpos, fruit, lithos, stone, and then yuthus, which is about to immediately. Okay. సార్ ఇప్పుడు మనం ఇంతకుముందు వేరే చూసాం కదా, ఈఐ, ఈస్, ఏఐ, ఓస్, ఒమేగా, అవి వీటికి ఈ హీ షీట్ ఈ ఆటోస్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, అక్కడికి వస్తారు కండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ పర్సనల్ ప్రొనౌన్, అండ్ దేర్ వాట్ వి హావ్ లెర్న్, దే ఆర్ నోన్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్. కోప్లాస్ అది వర్బ్ అండి, అది వర్బ్. అది వర్బ్. 73 లో ఒకసారి చూడండి. 73 పేజ్ నంబర్, page 26.73. Next. Yeah. ST, still. Yeah. A. S3. సో ఈ లెసన్ నెంబర్ 17 లో మూడు విషయాలు మనము నేర్చుకుంటున్నాం. We are going to learn about three things. Number one, imperfect of Emi. Emi అంటే ఏంటి? Emi అంటే ఏంటి? Emi అంటే I am. ఒకసారి ఎక్కడ లెసన్ నంబర్ 73 లో, సారీ లెసన్ నంబర్ 13 పాయింట్ నెంబర్ 73. Number 73, sir. Emi, I am. A, you are. Asti, he, she, it. Osman, S-man. S-man, we are. Este, you are. AC, they are. Yeah. That's what we see here. We see. So అందుకని ఇక్కడికి వచ్చేసరికి we are going to learn about Emi ఏ సెన్స్ లో ఉందండి? ఏ టెన్స్ లో ఉంది?
Present, sir. Present. ప్రెసెంట్ అంటే పర్ఫెక్ట్. ప్రెసెంట్ ప్రెసెంట్ లో Perfect. ఉంది ఎందుకంటే when we say about tenses అంటే perfect, ఏంటంటే పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ప్రెసెంట్ Present continuous, sir. పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ని మనము చూస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ప్రెసెంట్ పాయింట్ నెంబర్ 90కి ఒకసారి రండి. పాయింట్ నెంబర్ 90. The imperfect indicative active of Amy is as follows. So okay. సో ఈ లెసన్ లో మనము 3 విషయాలు చూస్తా ఉన్నాము. ఒకటి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ని మనము చూస్తా ఉన్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ వచ్చేసి ఇంపర్ఫెక్ట్, సెకండ్ వచ్చేసి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో ఈ యొక్క లెసన్ లో లెసన్ నెంబర్ 17 లో 3 టాపిక్స్ ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంపర్ఫెక్ట్ ఆఫ్ ఎమీ. ఇంపర్ఫెక్ట్ ఆఫ్ ఎమీ. ఇంపర్ఫెక్ట్ ఆఫ్ ఎమీ. ఇంపర్ఫెక్ట్ ఆఫ్ ఎమీగా మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో చూడండి అక్కడ
రాసుకురండి. సో ఇక్కడ పైన చూస్తే which is about to present tense. Me, I am. S-men, we are. A, you are. S-te, you are. S-t, he, she, it. S-e, they. అది ఇక్కడికి వస్తారు ఏమైపోయింది? ఇది past tense లోకి. Past tense లోకి అంటే this is the thing that we have to learn. Okay? Amen. Amen. E-M-E-N. Amen. Is N. Amen. I was. Is you were. N. He, she, it was. He was. She was. It was. And here also we see same. ఇక్కడ ఈటా వచ్చింది, ఇక్కడ ఎప్సిలాన్ వచ్చిందండి. సింగులర్ లో ఈటా వచ్చింది చూడండి. ఈటా మ్యూ ఈటా మ్యూ. ఇక్కడికి వచ్చేసరికి ఈటా మ్యూ ఎప్సిలాన్ ఎప్సిలాన్ న్యూ. Same. And then we come to the point of ete, esan. Ete, esan. Esan, they were. Ete, you were. Amen, we were. So that is known as what? Imperfect indicative active of emi. అంటే ఈ యొక్క ఎప్సిలాన్ ఏదైతుందో షార్ట్ వవల్ is converted into long vowel. Short vowel is converted into long vowel. అంటే ఎప్సిలాన్ అన్న కూడా ఏంటండి? ఈటా అన్న కూడా ఈ. మనము చూస్తా ఉన్నాం కన్వర్టెడ్ గా. ఎందుకంటే ఇక్కడ కూడా ఈటా but here వచ్చేసరికి sigma is the స్థాన్ గా మనము అంటే you have to memorize it as usual గా. mn mn is ete n esan. Amen, I was. Amen, we were. Is, you were. Ete, you were. N, he was. Esan, they were. They were గా మనము చూస్తాం. ఎవరు? సార్ నేనే సార్. సింగులర్ లో సెకండ్ వన్ యు వేరా సార్? యు వాస్. సింగులర్ you were. అది కొంచెం జూమ్ అవుట్ చేయండి, మరి చిన్నగా అనిపిస్తున్నాయి. కింద బాగా చిన్నగా అనిపిస్తుంది. ఎస్ ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Okay, so that leads us to the demonstration as usual. Ecnos, same only. Masculine, feminine, neuter. Masculine, feminine, neuter law. You see the same. Ecnos,
econos. Feminine, ecne, nine, Echino. nice. కానీ న్యూటర్ జెండర్ కి వచ్చేసరికి ఏం మిస్ అవుతుందండి? సింగులర్ లో ఏం మిస్ అవుతుంది? OS. నౌ టెల్ మీ ఏం మిస్ అవుతుంది? Sir, video stuck అయింది. న్యూటర్ ఎండింగ్ ఏంది? న్యూటర్ ఎండింగ్. What is the neuter ending? Masculine gender. ఈ రోజు అందరు ఏంది సైలెంట్ గా ఉన్నారు? पूरा गम्मे है साहब, गम्मे. ఈ రోజు ఏంది అందరు సైలెంట్ గా ఉన్నారు, డల్ గా ఉన్నారు? Yes, yes. Why? గ్రీక్ ఈరోజు లాటిన్ లాగా ఉంది సార్. అవునా? All this has become Greek and Latin. But what is the new ending of nominative ending of neuter gender? ఓన్ సార్. ఓన్ ఓన్ ఓన్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏముందండి? ఇక్కడికి వచ్చేసరికి ఏముంది బుక్ లో? న్యూ మిస్ అయింది. న్యూ మిస్ అయింది. న్యూ మిస్ అయింది. ఓకే. And the rest of all is same except nominative case and accusative case. Nominative case lo, accusative case lo new miss అయిపోయింది. ఎక్కడ సార్ న్యూ మిస్ అయింది అంటున్నారు? 91 లో చూడండి. 91 లో the declension of the demonstrative pronoun ekainos, that those is as follows: singular, that plural those. M stands for masculine, F stands for feminine, and N stands for. So అక్కడ మనం చూసుకున్నప్పుడు ఏం మిస్ అయిపోయింది? న్యూ మిస్ అయిపోయింది. నేను అనుకుంటున్నాను మీకు అందరికి గ్రీక్ వచ్చేసిందని. సార్ ఏం రాలేదు సార్. రాలేదు సార్. మీరు రాలేదు సార్ ఇంకా. సార్ ఇప్పుడిప్పుడే కొంచెం పదాలు అర్థం అవుతుంది, అంతేగాని మాకేం రాలేదు. స్టార్ట్ అవుతుంది కదా సార్. ఉరుకుతున్నారంటున్నాం సార్. 16 నుంచి కొంచెం టఫ్ గానే ఉంది సార్. ఈ లెసన్ నెలకు పాత అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ లెసన్స్ కొంచెం ఈజీ ఉన్నాయి సార్. సార్ ఏం అర్థం కావట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు మనము నేర్చుకుంటుంది ఏంది అని అంటే అండి, వీఆర్ లెర్నింగ్ లైక్ నేను లాస్ట్ క్లాస్ లో నేను మీతో చెప్పాను, వీ హావ్ లెర్న్డ్ అబౌట్ ప్రెసెంట్ టెన్స్ నేర్చుకున్నాం. మనం ప్రెసెంట్ టెన్స్ ని మనము నేర్చుకొని ఉన్నాం. అంటే లెసన్ నెంబర్ 3లో వర్బ్ గురించి. లెసన్ నెంబర్ లైక్ ఓకే ఇది Now you tell me about verb లో ఏమేమి విషయాలు మనం గమనించాలి? verb లో పర్సన్స్ సార్. verbs లో ఏమేమి గమనించాలి? పర్సన్, నంబరు, టెన్స్, మూడ్, వాయిస్. ఓకే. సో person, నంబర్, టెన్స్,
mood and voice. Mood. Okay. So now, when I say person, First person, second person, third person. third. Number, Singular, plural. plural. Tense, Past, present, present, future. past, future. Mood, Indicative, imperative, substantive. Indicative, imperative, substantive. voice, Voice active, Middle. middle, and passive. Active, passive, middle. Middle voice. సో ఇప్పటి వరకు అంటే లెసన్ నంబర్ 3 నుండి లెసన్ నంబర్ 15 వరకు లెసన్ నంబర్ 14 వరకు లెసన్ నంబర్ 14 వరకు అంటే లెసన్ నంబర్ 3 నుండి లెసన్ నంబర్ 14 వరకు 3 నుండి 14 వరకు లెసన్స్ లెసన్ నంబర్ 3 నుండి లెసన్ నంబర్ 14 వరకు నేర్చుకుంది ఏంటి మీరు అంటే లైక్ యు హావ్ లెర్న్ ప్రెజెంట్ Indicate. Active indicates. Active. Present active indicates. Present. వాయిస్ మీరు నేర్చుకున్నారు లెసన్ నెంబర్ 3 లో కానీ లెసన్ నెంబర్ 3 లో నుండి లెసన్ నెంబర్ 14 వరకు నేర్చుకుంటూ వచ్చింది ఏంటి అంటే వర్బ్ లో యు హావ్ లెర్న్డ్ అబౌట్ ప్రెసెంట్ Indicative. ఇండికేటివ్ యాక్టివ్ వాయిస్ నేర్చుకొని ఉన్నారు సో ఇప్పుడు లెసన్ నెంబర్ 15 కావచ్చు లెసన్ నెంబర్ 16 కావచ్చు లెసన్ నెంబర్ 17 లో మీరు ఏం నేర్చుకుంటారంటే యు ఆర్ లెర్నింగ్ అబౌట్ వాట్ పాస్ట్ ఇండికేటివ్ యాక్టివ్ ఏం నేర్చుకుంటారండి పాస్ట్ ఇండికేట్ ఒకసారి లెసన్ నెంబర్ 15 కి రండి ఒకసారి టైటిల్ చదవండి లెసన్ నెంబర్ 15 టైటిల్ చదవండి Perfect indicative active అని ఉంది. ఇంపర్ఫెక్ట్ ఇండికేటివ్ యాక్టివ్ ఇంపర్ఫెక్ట్ అంటే ఏంది వాట్ ఈస్ ఇంపర్ఫెక్ట్ ఒకసారి డెఫినేషన్ 81 లో చదవండి అండి 81 లో డెఫినేషన్ The meaning of the Greek imperfect tense. The imperfect tense is in Greek is used to express continued action in past times. Okay, so that's what, so it is talking about what past tense. I was, And then, I was losing. So అందుకనే లెసన్ నెంబర్ 3 నుండి 14 వరకు మీరు నేర్చుకుంది ఏంది అని అంటే యు హావ్ లెర్న్డ్ అబౌట్ ప్రెసెంట్ టెన్స్ ని నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారండి ప్రెసెంట్ టెన్స్ లో నేర్చుకున్నారు ఆ ప్రెసెంట్ టెన్స్ లో ఏం నేర్చుకున్నారంటే ప్రెసెంట్ ఇండికేటివ్ యాక్టివ్ ప్రెసెంట్ ఇండికేటివ్ యాక్టివ్ గురించి నేర్చుకున్నారు తర్వాత ఇప్పుడు ఏమొచ్చారు పాస్ట్ టెన్స్ లోకి వచ్చి పాస్ట్ ఇండికేటివ్ యాక్టివ్ లోకి వచ్చారు మళ్ళీ ప్రభు చిత్తం అయితే when you come into the సార్ వినిపించట్లేదు సార్ మీ వాయిస్ అదేనండి ప్రభు చిత్తం అయితే few like when you come into the lesson number 19 కి వస్తే అక్కడ మళ్ళీ మనము ప్రెసెంట్ మిడిల్ అండ్ పాసివ్ వాయిస్ లెసన్ నెంబర్ 19 లో ప్రెసెంట్ టెన్స్ మిడిల్ అండ్ పాసివ్ వాయిస్ గురించి అక్కడ నేర్చుకుంటారు ఎక్కడ సార్ నెంబర్ 19 లోనండి ఓకే సార్ కొంచెం జూమ్ అవుట్ చేయండి సార్ ఓకే సార్ ఓకే సో ప్రెసెంట్ యాక్టివ్ Your voice is not heard. వినిపించడం లేదు సార్. It's breaking. బ్రేక్ అవుతుంది
ఇప్పుడు ఆడియబుల్ అండి? Yes, sir. ఓకే. సో అందుకనే లెసన్ నంబర్ 3 to 14 ఇది ప్రెసెంట్ టెన్స్ నేర్చుకున్నారు. ప్రెసెంట్ ప్రెసెంట్ టెన్స్ ని నేర్చుకున్నారు. అండ్ ఇప్పుడు లెసన్ నంబర్ 15 కానీ 16 కానీ 17 కానీ 16, 17 కానీ మీరు ఏం నేర్చుకుంటున్నారంటే పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నారు. లెర్నింగ్ అబౌట్ వాట్ పాస్ట్ టెన్స్. ఆ పాస్ట్ టెన్స్ లో కూడా ఏంది అని అంటే యూఆర్ లెర్నింగ్ ఓన్లీ అబౌట్ ఇండికేటివ్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ గురించి నేర్చుకుంటూ సో అలా మనము ముందుకు వెళ్తే if అంటే if we are going forward then we will be in the same sense. We will be going in the same sense గా మనము వెళ్తూ ఉంటాం. ఓకే, now we'll go into the same sense about learning. అంటే ఇంకా ఫ్యూచర్ లోకి రావాలంటే if you want to learn about future you have to learn lesson number. ఫ్యూచర్ లోనికి రావాలి అంటే లెసన్ నంబర్ 25 లో అండి. లెసన్ నంబర్ 25 లో అక్కడ ఫ్యూచర్ గురించి నేర్చుకుంటారు. సో అర్థమైందండి? మీరు ఇప్పుడు ఏం నేర్చుకున్నారంటే మీరు ప్రెసెంట్ టెన్స్ ని నేర్చుకున్నారు. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారంటే పాస్ట్ టెన్స్. ఎందుకంటే ఏ వర్డ్ అయినా సరే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ప్రెసెంట్ టెన్స్. ఏ వర్డ్ అయినా సరే ప్రెసెంట్ టెన్స్ ఉన్నది. అదే వర్డ్ ని మనము పాస్ట్ టెన్స్ లో కానీ ఫ్యూచర్ టెన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవడం. సేమ్ వర్డ్. సో వెన్ వీఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ద పాస్ట్ టెన్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు we will change the ending as well as we will be adding. బిగినింగ్ లో యాడింగ్ ఉంటుంది. ఇప్పుడు లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ యు టెల్ మీ అబౌట్ ద ప్రెసెంట్ టెన్స్ లువో అంటే ఏందండి? ఐ లూజ్. ఓకే, ఇది ఎండింగ్. ఇప్పుడు దీన్ని పాస్ట్ టెన్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఎల్లువోన్. స్టెమ్ అలానే ఉంది కానీ స్టార్టింగ్ లో యాడ్ చేశాను, ఎండింగ్ లో యాడ్ చేశాను. ఇదేంది? ఐ లూజ్, ఐ వాజ్ లూజింగ్. ఇప్పుడు దీన్నే మనం ఫ్యూచర్ టెన్స్ లో చేయాలి అని అంటే సో దానికి ఇంకొక వర్డ్. ఇప్పుడు లైక్ దీన్నే ఫ్యూచర్ టెన్స్ లూసో, ఐ విల్ లూజ్ అంటే స్టెమ్ మధ్యలో సిగ్మా యాడ్ అయింది. Loser, I were losing. L1, I was losing. Luso, I will lose. I will. Future gan will. Shall gani will gani. Future tense. So అందుకనే మీరు నేర్చుకుంది ఏంది అని అంటే ప్రెసెంట్ టెన్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంపర్ఫెక్ట్ అనగా you are coming into the
పాస్ట్ టెన్స్ లోకి నేర్చుకుంటున్నాం. అంటే లెసన్ నెంబర్ 15 కానీ 16 కానీ 17 కానీ. అయితే పాస్ట్ టెన్స్ లో చేయాలి అంటే ఉన్న వర్డ్ నే దానిని మనము బిగినింగ్ లో కానీ ఎండింగ్ ని కానీ మారుస్తూ ఉన్నాం. బిగినింగ్ లో యాడింగ్ ఉంటుంది, ఎండింగ్ లో చేంజింగ్ ఉంటుంది. బిగినింగ్ లో యాడింగ్ ఉంటుంది, ఎండింగ్ లో చేంజ్ గా ఉంటుందని చెప్పేసి మనము చూసుకుంటాం. అదే లెసన్ నెంబర్ 15 లో కానీ లెసన్ నెంబర్ 15 లో దాన్ని చూసుకున్నాం. లెసన్ నెంబర్ 16 లో ఆర్గ్యుమెంట్ ని చూసుకున్నాం. తర్వాత లెసన్ నెంబర్ 17 లో ఏదైతే ఈ యొక్క ఎమి ఉందో, ఎమి వచ్చేసి ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. ఆ ఎమిని ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ టెన్స్ లోకి కన్వర్ట్ చేయడానికి ఎలా కన్వర్ట్ చేస్తామో అన్న దాని గురించి మనము ఇక్కడ నేర్చుకొని ఉన్నాం. సో ఇట్ ఈస్ అవర్ ఎంఎన్ ఎతే ఎన్ ఎసాన్. I was, we were, you were, he was, they were. Clear? కొద్ది ఐడియా వచ్చిందా? వచ్చింది సార్. వచ్చిందండి విజయ్ గారు? Yes, sir. అంటే ఇప్పుడు this 17 lesson is what you wrote on the board is only related to ME. ME, yeah, only related to ME. Okay, sir. Only related to. అందుకనే I wrote both. Above I wrote about ME and then I wrote అందుకనే present tense imperfect which is a past tense అని చెప్పి నేను రాశాను. Okay, sir. Okay. Then after that, like as I said, lesson number 17 లో 3 topics ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఒకటేమో imperfect tense of ME, సెకండ్ వచ్చేసేమో demonstrative pronoun. Demonstrative pronoun ఏంటి అంటే ఎకైనోస్. దాని యొక్క డిక్లెన్షన్ వచ్చేసి యాజ్ యూజువల్ గా ఏ విధంగా అయితే నౌన్ డిక్లెన్షన్ చేస్తా ఉన్నామో ఆ సేమ్ డిక్లెన్షన్ ని మనము మాస్కులిన్ గానీ ఫెమినిన్ గానీ న్యూటర్ గానీ సేమ్ డిక్లెన్షన్. లైక్ ఓస్, ఓయ్, హూ, ఓన్, ఓ, ఓయిస్, ఓన్, ఊస్, అది మాస్కులిన్. ఫెమినిన్ కి వచ్చేసరికి ఏముంది? ఏ, ఐ, ఏస్, own, a, eyes, n, us. Okay, ఇక్కడికి వచ్చేసరికి o, a, u, own, o, ois, o, a. సేమ్ ఏదైతే మనము డిక్లెన్షన్ ని మనం నేర్చుకుని ఉన్నామో సేమ్ డిక్లెన్షన్ ని మనము చూస్తా ఉన్నాం. అందుకనే 92 లో చూడండి. The demonstrative pronoun frequently qualifies the noun. In such case, it may stand before or either the noun. The noun must have the article and the demonstrative pronoun must agree with the noun in the gender and the case. An example, that teacher, ekenos o, didaskalos. అంటే ఇక్కడ నౌన్ డిడాస్కోలోస్ నామినేటివ్ సింగులర్ లో ఉంది కాబట్టి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కూడా నామినేటివ్ సింగులర్ లోనే ఉండాలి. ఇప్పుడు లైక్ దాట్ కమాండ్మెంట్ జెండర్ మారిపోయింది చూడండి. ఎందుకంటే కమాండ్మెంట్ అన్నది ఇట్స్ అ ఫెమినైన్ వర్డ్. అండ్ those sheeps, ekena ta probata or ta probata ekena. చూస్తాం. And sometimes it can be used as a substantive. అందుకని that man, that woman, that thing, of that man మనము చూస్తా ఉన్నాం. సార్ అక్కడ మరి ఉమెన్ మ్యాన్ అని వర్డ్ లేదు కదా అంటే ఇట్స్ ద సేమ్. నౌ వి కమ్ టు ద 94. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఎమి, సెకండ్ టాపిక్ వచ్చేసి ఎకైనోస్, థర్డ్ టాపిక్ వచ్చేసి అవుటోస్. అవుటోస్ కూడా సేమ్ అంతేనండి. అవుటోస్, అవుటే, అవుటో. చూడండి 94 లో
94 లో Yes, sir. declension of personal pronoun autos. Autos, aute, auto. Third person plural person he, she, it. That's what autos, he, auto, to or for him, auton him, autoi they, auton of them, autuis to or for them, and then autus them, aute, autes, aute, auten, autai, auton, autais, autas. And 95 example. Example. Egon. Auton is 10. Auton is 10. Egon auton is 10. Talasen. Talasan. The song. Ago, I leader. So Egon, they were leading. They were leading him. Him ఎక్కడి నుండి వచ్చిందండి? Auton. Auton. Is to tame the. Talasan, C. Second one. Epemen. Epemen. Auten. Auten. Apo. To. Didascalo. Low. He was sending her from the teacher. So అక్కడ he was ఎక్కడి నుండి వచ్చిందని? He was. Epemen. Epemen. సో అక్కడ పే ముందు ఎప్సిలోన్ యాడ్ అయింది. పే ముందు ఎప్సిలోన్ యాడ్ అయింది కాబట్టి it became as a past tense. Pempo I sent. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది? ఏ పెంపో మెన్ he was sending her. హర్ ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? అవుతోని. Outen. Okay. And okay, we'll come to the first one translation. బాబురావు గారు సార్ మ్యూట్ లో పెట్టేసుకోండి, లేకపోతే సార్ మీ వీడియో స్ట్రక్ అయింది. ఇప్పుడు ఓకే.
రాస్తున్నాయి. Genoi, Oi, anthropoi. oi, anthropoi, epe, Epithenoi. epe, tenniskon, Epithenoi. epe tenniskon, en, in, Eremo. eremo, eremo. ఓకే, సో ఇప్పుడు ఇది రాశాను. ఇది వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లో ఏ కేసు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లో ఏ కేసు Those men. masculine. Nominative masculine plural and నామినేటివ్ Nominative plural. Plural. again article Article. plural. Articles. నామినేటివ్ అండ్ ఇదే which సార్ ఇది Aptness score. anthropoi అంటే వస్తున్నా చెప్తాం, పారాఫ్రేజ్ చేద్దాం. సార్ సార్ ఎన్ఎన్పి అంటే ఏంటి సార్? నామినేటివ్ ప్లూరల్, నామినేటివ్ కేస్, నామినేటివ్ ప్లూరల్. అప్పుడే తెలుసుకోండి. సో ఇట్ ఈస్ అబౌట్ ద వర్బ్, Verb neutral. వర్బ్. Yes. Okay, so those the men are Aptness dying. Dying. huh? Aptness dying. Dying, I die, They were dying. అందరు చల్లబడ్డారు ఈరోజు. Winter is entering, sir. Monsoon is over. Winter is entering. ఈరోజు వెదర్ చాలా ఉంది కదా సార్. ఓకే, ఇక్కడ ఎప్సిలాన్ ఎందుకు వచ్చిందండి? అది past tense గురించి. అక్కడ ఎప్సిలాన్ ఎందుకు వచ్చింది? Augmented plurals. Augment. So basically what is ఎప్సిలాన్ అయిపోయింది. 87. Point number 87. Prepositions may be added at the beginning of words. Such verbs are compound verbs. Compound verbs in the vocabulary paragraph 85
are marked with a categorized and compound verbs, the argument come preposition usually drops out. In some cases, the final consonant of the preposition changes. Apo means what? Apo అంటే ఏందని? Apo means from. Apo means from. And is called? I die. I die. కానీ ఇప్పుడు బేసికల్ గా ఈ వర్డ్ ఏందని? బేసికల్ గా ఈ వర్డ్ ఏందని? Now what is the meaning of this? Those men were dying. అది డైయేనా? ఇక్కడికి వస్తే those men. So now this is what? This is which ending? Which person? Which person? వాయిస్ క్లారిటీ లేదు సార్. Which person? Imperfect. Genitive ending. First person. Which person? Which person? Third person. Third person? Singular dative. 83 కి రండి ఒకసారి. 83. 83. Yeah. Plural, third one చూడండి. Plural. Epsilon. Epsilon. They were dying. In the See. Eremo. Sir, see. Eremos, desert, sir. Desert. So like those men were dying in the desert. సో బేసికల్ గా ఇక్కడ ఏం రావాలండి? టు ఆర్ ఫర్ రావాలి. టు ఆర్ ఫర్ రావాలి, ఎందుకంటే ఇది ఏ కేసు? డేటివ్ కేసు. అయితే ఇక్కడ ఎందుకు రాయాలి టు ఆర్ ఫర్? Subscript last, sir. Omega subscript. Like we know that it's to say as I mean like singular, plural, nominative, genitive, dative, accusative. Is a n. So ikkada like of, to or for. సో ఇది ఇప్పుడు ఇది వచ్చేసి ఏ కేసు ఉంది? Dative. అయితే డేటివ్ టు ఆర్ ఫర్ రాయాలి కదా, మరి ఇక్కడ ఎందుకు రాయాలి మనం? Preposition ఉంది కదా సార్. ప్రిపోజిషన్, దట్స్ ఇంపార్టెంట్. ప్రిపోజిషన్ ఉన్నది కాబట్టి అందరూ మర్చిపోతా ఉన్నారు. మర్చిపోవట్లేదు సార్, ఇవి అదే ఈ ఎండింగ్స్ ఇవి ప్రజెంట్ పాస్ట్ టెన్స్ క్యాలిక్యులేషన్ లో కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అంతే. ఒకటి వచ్చింది అనుకునే లోపు ఇంకోటి మళ్ళీ దాన్ని ఉల్టా అవుతుంది.
ఏజ్ ఫ్యాక్టర్ కూడా కదా సార్ మాకు. ఎస్పెషల్లీ ఆటోస్. కానీ దట్ యూ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ అండి. ఈ ఏజ్ లో కూడా దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. దట్ టు లాంగ్వేజ్. అయ్యో చాలా సార్. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ టు యూ ఆల్సో. Yes. I mean, it's a opportunity అన్నది. Okay. So, okay, sentence అండి. Ekenoi, oi, apostoloi, ape, teniskon, Anthropoi. en, anthropoi, ape, teniskon, en, te, eremo. En te eremo. Ente eremo. Okay. రబ్ చేయాలండి సార్. సార్ ఒకసారి పార్ట్స్ ఇది paraphrase. Demonstrative pronoun, nominative, plural. వచ్చేసి article, then noun, nominative plural. ఇది వచ్చేసరికి verb, third person plural. N is a preposition. Te, article. Eremo, which is about a noun. First declension of masculine. ఓకే, మీ దగ్గర ఎంతమంది దగ్గర అండి ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి? ఇప్పుడు కాదు కానీ ఇంట్లో ఇప్పుడు కాదు కానీ ఇంట్లో అందరి దగ్గర ఉంది కదా? ఓకే, అందరి దగ్గర ఉంటే అండి లైక్ మీరు పారాఫ్రైజ్ చేయండి అండి. లైక్ జెనసిస్ ఏదైనా పర్వాలేదండి. లైక్ థియాలజికల్ గా we always emphasize KJV. థియాలజికల్ కాలేజెస్ గా always we emphasize KJV only. సో అందులో నుండి మీరు లైక్ you take Genesis 1:1, like first 5 verses and try to paraphrase it, like in the beginning. In వచ్చేసి ఏందండి? Paraphrase preposition. In preposition. And preposition లో కూడా అది ఏ ప్రిపోజిషన్ అని కూడా మనం చూడాలి. ఎందుకంటే సపరేటబుల్ ప్రిపోజిషన్, ఇన్సపరేటబుల్ ప్రిపోజిషన్స్ కూడా ఉంటాయి. Okay, of course. So in is the article. Beginning ఏందండి? Beginning. God, noun. God is noun. Yes. Created, verb. Heaven, noun. and Preposition. Conjunction. The earth, article and noun. సో అలా రెగ్యులర్ గా ఈ లాక్డౌన్ లేకుండా ఈ వర్చువల్ క్లాసెస్ లేకపోతే మీకు అది కూడా ఒక హోంవర్క్ ఉంటుండేనండి. సార్ అందరికి ఒక చాప్టర్ లాగా అలా ఇవ్వండి సార్. ఒకే టైప్ ఇస్తే ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి బాగుంటుంది. అందుకే అంటున్నాను కదండి, జెనసిస్ చాప్టర్ 1 నుండి 5 వరకు ప్రతి ఒక్కరు కూడా చేసి అది వాట్సాప్ లో పెడితే నేను
it will be useful. And NKJV ఓకేనా సార్? NKJV is okay, but the standard ga required is the KJV and అందుకే నేను ఓన్లీ ఇంగ్లీష్ బైబిల్ అనేసి అన్నాను. If you have any English Bible and you know you can, ఎందుకంటే మనం habitual ఈ paraphrasing అన్నది కంపల్సరీగా రెగ్యులర్ బైబిల్ కాలేజెస్ లో కంపల్సరీగా హోల్ జెనసిస్ టు రెవల్యూషన్ it's a mandatory where you know we have studied in that manner. So each verse ni paraphrase చేసుకుంటా రాయాలి, and then దాని తర్వాత paraphrasing అయిపోయిన తర్వాత then we have to go into the language and we have to find out its origin root word, ఎక్కడ నుండి వచ్చింది అన్నది root word find out చేయాలి. ఇప్పుడు like you know Hebrew లో like you know we say it's about Bereshit bara Elohim ve et ha shemaim ha eretz. So that's in the like you know Bereshit bara Elohim. So be, so the word that comes అందుకనే హీబ్రూ లాంగ్వేజ్ లో మనం చూసినట్లయితే జెనసిస్ 1:1, హీబ్రూ లాంగ్వేజ్ లో మనం చూస్తే జెనసిస్ 1:1 is containing all the 66 books. 66 పుస్తకాలు అన్ని కూడా జెనసిస్ 1:1 లోనే ఉన్నాయి. If you are thorough with Genesis 1:1 in the language, then it is that you know you have read the entire Bible. మొత్తం బైబిల్ ని చదివినట్లు, ఎందుకంటే మొత్తం వర్డ్ ఆఫ్ గాడ్ it is fixed. It is fixed in the Genesis 1:1. All the word of God is there in the Genesis 1:1. సో అందుకని ఈ పారాఫ్రైజ్ చేసినప్పుడు అందుకనే మీరు ఒక ఫస్ట్ 5 వర్సెస్ ని ఇంగ్లీష్ బైబిల్ ని తీసుకొని ఈ పారాఫ్రైజ్ మీరు చేస్తే సో ఇట్ విల్ బి సో యూస్ఫుల్ ఇన్ రైటింగ్ ద థింగ్స్. ఓకే, సో నౌ వి కమ్ టు ద సెకండ్ సెంటెన్స్. Theoromen, tos, tos, oikos, auton. Auton. Yes, sir. So it is the past tense of Theoromen. Theoromen అంటే ఏంటండి? Behold. So ఇక్కడికి వస్తానికి ఏంది? We were behold. We were beholding. We were beholding. We were beholding the oikos, houses of Auton. houses of
them. Houses of them. To the and rather, sir. House and Huh? Him rather. to the house. Out on is him. Auton. Him is singular. Plural కదా. Him is singular. ఇక్కడ word వచ్చేసి plural అండి. Okay. వస్తున్నాను చూడండి. See, this is a past tense. ఇదంతా కూడా వచ్చేసి ఇదొక్కరికి ending. Which ending is this? First person. Contractor. Third. Uncontracted. Contracted, uncontracted. Uncontracted verb. Contracted. Contracted, third person plural. No, second person plural. First person. First person plural. First person plural. This is about the article. And then noun. Whichever case. Who, own, Nominative. You, yes. Accusative. and ఇది వచ్చేసిందండి pronoun. Personal pronoun of genitive plural. Genitive plural. Stereo, I behold, stereo men, we were beholding. ఎక్కడ నుండి వచ్చింది? దీన్ని బేస్ చేసుకొని వచ్చింది. And choose the precoce of them. Actually, చాలా easy అండి. Language, both languages, Hebrew or Greek, are very easy. తెలుగే నేర్చుకోగలిగాం. ఉన్నట్టుంది సార్. నడి సముద్రంలో ఉన్నట్టుంది మా పరిస్థితి. తెలుగే నేర్చుకోగలిగితే ఇదంతా అంటారా? ఇక్కడ ఫారినర్స్ కి తెలుగు నేర్చుకోవడం అతి కష్టం. అవును. రాసుకురండి, క్లీన్ చేయాలా? అవునండి. సార్ జెనిటివ్ ఎండింగ్ జెనిటివ్ కేసు ప్లూరల్ లో ఎండింగ్స్ అన్నిటికీ మ్యాస్కులైన్ కి ఫెమినైన్ కి న్యూట్రల్ అన్నిటికీ ఒకేలాగా ఉన్నట్టుంది సార్. అవునండి. అంటే మనము ఇందాక ఏం నేర్చుకున్నామండి? మరి అప్పుడు ఎట్లా సార్? దేన్ని? ఓకే ఓకే. సో ప్రీవియస్ నౌన్ బట్టి మనం ఐడెంటిఫై. పాయింట్ నెంబర్ 92 ఒకసారి చదవండి. పాయింట్ నెంబర్ 92. The demonstrative pronoun frequently, okay, qualifies in such cases it
may stand before or after the noun. The noun must have the article, and the demonstrative pronoun must agree with the noun in gender, in number, and in case. Okay. Gender, 3 genders. Number, 2 singular plural. Case, 4 are there. Nominative, genitive, dative, accusative. So it should be, okay. The demonstrative never immediately follows the article. Okay. So ఇది demonstrative one. Yes, sir. And it will never follows after the article. Echina, de, ta, dendra, Abalone, ebalon, ace, cane, alasan. Okay, so this is what? This is in which case, Andy? Feminine. Neuter, nominative, plural. Okay. Okay. Okay, so remember, on, who, on, o, ois, on, nominative case, genitive case, dative case, accusative case. Neuter kadandi. yes. Sir, Nominative neuter. Nominative, neuter, plural. Plural. ఇది డే వచ్చేసి but article, and then dendra, it's about now neuter gender, masculine plural, okay. Past tense of Accusative. Nominative. verb andi Verb. మీరు Noun. you should be thorough with imperfect endings of verb. Lesson number 15 లో చూడండి ఒకసారి. Lesson number 15 లో
నెంబర్ 15 లో థర్డ్ పర్సన్ ప్లూరల్ అండి. థర్డ్ పర్సన్ త్రో అవుట్ కదా సార్? Throws. position. Then we come to the point of article, and then we come to the point of noun. Noun feminine accusative, feminine accusative singular. So we come to the point of Third. goes, but, dendra ఏందండి? Trees. Trees balo means I throw. ఇక్కడ ఏందండి? He throws. they They were throwing into the sea. Talasa, sea. But those the trees were thrown into the sea. But those trees were thrown into the sea. Yeah, but those trees were. So even minus a but those trees were thrown into the sea. ఓకే, సో ఈరోజు గమనించిన దాంట్లో ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ ఎక్కడుందంటే ప్రెసెంట్ టెన్స్ లో పాస్ట్ టెన్స్ లో కన్ఫ్యూజన్ ఉందండి. కంజుగేషన్ లో ప్రెసెంట్ కంజుగేషన్ పాస్ట్ కంజుగేషన్ లో మీకు కన్ఫ్యూజన్ ఉన్నది. అది లాస్ట్ టైము ఐ థింక్ బ్రదర్ ప్రవీణ్ ఒక చార్ట్ లాగా చేసి పోస్ట్ చేశాడు. I don't know how many of you seen it. ప్రవీణ్ బ్రదర్ ఉందా చార్ట్ మీరు తయారు చేసింది? ఉన్నా సార్. ఓకే, సో అది ఒకసారి నాకు పంపి ప్రవీణ్, నేను అఫీషియల్ గా నేను పెడతాను. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ నాకు పంపి. ఓకే, సో అది అక్కడ మీరు డిఫరెన్స్ మీరు చూసుకోవచ్చు. ఎక్కడ ప్రెసెంట్ టెన్స్ ఏంది, పాస్ట్ టెన్స్ ఏంది, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఏంది, థర్డ్ పర్సన్ ఏంది. ఎందుకంటే మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే కంజుగేషన్ కి డిక్లరేషన్ కి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఓన్ అనేసరికి మీరు ఏమనుకున్నారు, దీన్ని అక్యుసేటివ్ సింగులర్ అనుకున్నారు, లేదా న్యూటర్ సింగులర్ నామినేటివ్ అనుకున్నారు. కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ then we have to come for this. Three, 4, 5, 6, 7 is yours ga. Okay, so as you all know that ఈ రోజుకి సెకండ్ సెమిస్టర్ అయిపోయింది. ఈ వీక్ తోటి కాదు, అదే ఈ రోజుకి ఆఫ్ మై క్లాస్ అయిపోయింది సార్. అవును సిస్టర్. అండ్ సబ్జెక్ట్ ఇంకా
సెకండ్ సెమిస్టర్ మనకు స్టార్ట్ అయింది అసలు సెకండ్ సెమిస్టర్ లోనే కదా సార్ గ్రీక్ స్టార్ట్ అయింది. సెకండ్ సెమిస్టర్ లోనే. ఇంకా పోర్షన్ పూర్తి కలగదు సార్. 66 లెసన్స్ ఉన్నాయి ఇప్పుడు, జస్ట్ ఇది 16th 17th. So if third semester లో కంటిన్యూ ఉందంటే విల్ గో విత్ 18 అండి. సార్ కంటిన్యూ ఎందుకు ఉండదు సార్? అంటే సెమిస్టర్ మారుతుంది కదా. టైం టేబుల్ అయితే అంటే మాకు ఇచ్చిన టైం టేబుల్ లో గ్రీకే ఉందండి. 3 సెమిస్టర్ అవుతుంది. ఓకే సో ఇఫ్ ఇట్ ఇస్ దేర్ దెన్ యు విల్ డు ఇట్. సార్ ఇఫ్ ఇట్ ఇస్ అంటే ఫిటిస్ ఏంటి సార్, కంటిన్యూ అవుతుంది కదా సార్. నువ్వు ఎగ్జామ్ మేము మీకు వాట్సాప్ లోనే కదా మేము మీకు పోస్ట్ చేసేది, ఇంట్లోనే క్లాస్ కంటిన్యూ అవుతుంది కదా సార్ క్లాస్. పోర్షన్ ఇంకా పూర్తి కాలేదు కదా. అదే అందరూ ఏబిసిడీలు కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం అంతే సార్. అంతే కదా ఆ స్టేజ్ లో. నటనాడి సముద్రంలో వచ్చిర్రు ఆగినామని నువ్వు మధ్యలో అంటే ఆపేద్దామని కాదు కానీ సెమిస్టర్ మారుతుంది కదా అన్నది జస్ట్ పాయింట్. కూడా 3 సెమిస్టర్స్ ఉంది కదా సార్. ఇంకా గ్రీకే స్లో లేట్ స్టార్ట్ అయినాము కదా. జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది, మార్చ్ ఇంకా ఎండింగ్, ఏప్రిల్ అంతా లాక్డౌన్ వల్ల పోయింది. ఓకే సో అందుకే ఇఫ్ అంటే లెసన్ నెంబర్ 18 నుండి వెళ్దాం. అండ్ కొంత కష్టమే సార్ మళ్ళీ టేబుల్స్ లాస్ట్ లో ఉన్నాయి సార్. ఇవి 157 నుంచి ఉన్నాయి టేబుల్స్. అదే ఉన్నాయి కానీ బుక్ ప్రింట్ ఉన్నాయి కదండి, మాన్యువల్ గా రాస్తూనే ఉన్నాయి అందుకని చెప్పేసి. సో ఇట్స్ బుక్, ఇఫ్ గోయింగ్ త్రూ దట్ ఇట్స్ ఓకే. Any doubts of today's? ఎంత అయిందండి టైం? 7:40. 40 సార్. ఇంకా 20 minutes. So any doubts of today's class? No voice. Okay, we'll do the fourth one. సార్ మనకి గ్రీక్ బైబిల్స్ ఏమన్నా బేసిక్ అంటే అట్లీస్ట్ సమ్ గాస్పల్స్ అట్లా ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయండి, ఐ మీన్ లైక్ క్రిస్టియన్ లిటరేచర్స్ లో ఉన్నాయి. క్రిస్టియన్ లిటరేచర్స్ లో ఉన్నాయండి. అందుకనే ఐ మీన్ లైక్ ఇఫ్ యూ కెన్ గెట్ అబౌట్ దిస్ నేవీస్, లైక్ నేవీస్ కానీ లేకపోతే వెయిన్స్ ఎక్స్పోజిటరీ డిక్షనరీ అండి. వెయిన్స్ ఎక్స్పోజిటరీ డిక్షనరీ లో మీరు చూస్తే అండ్ యూ క్యాన్ WE Wayne.
అంటే వెయిన్స్ ఎక్స్పోజిటరీ డిక్షనరీలో వర్డ్ బై వర్డ్ చూసుకోవాలా సార్? అవునండి. అంటే సార్ చెప్పండి. వెయిన్స్ ఎక్స్పోజిటరీ డిక్షనరీ, ఎందుకంటే అందులోనే సెంటెన్స్ కూడా ఇస్తారండి. దే విల్ బి గివింగ్ అ సెంటెన్స్. సెంటెన్సెస్ కూడా అవును అవును. ఏది సార్? వెయిన్స్ అది ఓన్లీ న్యూ టెస్ట్మెంట్ ఉంటుందండి. ఇట్స్ ఓన్లీ న్యూ టెస్ట్మెంట్. వెయిన్స్ ఎక్స్పోజ్ మనం ఇప్పుడు నేర్చుకునేది కూడా న్యూ టెస్టిమెంట్. సైమన్ మీ దగ్గర ఉంది అది? ఉండి ఉంటుందండి. దట్ ఈస్ దేర్ విత్ యూ. యా. Okay. So if done, then we'll pray. We'll pray and close. Done. We'll pray now. Yes, sir. Okay. Ronald Wesley, good evening. Good evening. Good. సార్ ఒకసారి వెస్లీ సార్, ఒకసారి ఇప్పుడు మీరు ఇఫిటీస్ అన్నారు కదా సబ్జెక్ట్ గురించి, అది దాని గురించి కొంచెం క్లారిటీ అండి సార్. ఏంటి? ఇప్పుడు గ్రీక్ సబ్జెక్ట్ గురించి కొంచెం క్లారిటీ అండి సార్ మాకు. అంటే మీరు ఇఫిటీస్ అన్నారు కదా, అంటే అది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏంది ఒకసారి క్లారిటీ. నేను ఏమన్నానంటే సెకండ్ సెమిస్టర్ అయిపోయింది కదా, సో థర్డ్ సెమిస్టర్ లో ఇంకా టైం టేబుల్ లేదు, వీళ్ళు ఇవ్వబడలేదు కాబట్టి థర్డ్ సెమిస్టర్ ఉంటే వీళ్ళు కంటిన్యూ అని నేను కంటిన్యూ అవుతుంది కదా సార్, ఇంకా మళ్ళా టైం టేబుల్ చేసేది ఏముండదు కదా సార్. ఇప్పుడు 17 లెసన్స్ అయిపోయినాయి, నెక్స్ట్ వీక్ 18 నుంచి స్టార్ట్ అవుతుంది కదా సార్. Yes, yes, correct. Brothers, it will be there. Why you all worried? It should be there, no? మనకి టైం టేబుల్ ఇచ్చేసారు కదండి. Timetable already has given, sir. Timetable already. అంటే ఇప్పుడు సార్ అక్కడ ఇఫ్ అనే వర్డ్ గురించి మీరంతా Yes, yes. నో నీడ్ టు వరీ. ఐ థింక్ ఇఫ్ ని గ్రీక్ లోకి కన్వర్ట్ చేసుకొని ఆలోచించండి. ఈ రోజు ఏంటంటే అంతా కొంచెం డల్ గా అయ్యేటప్పటికి సార్ కూడా కొంచెం ఇదైనట్టున్నారు కానీ, బట్ నాట్ ఇట్స్ నాట్ దట్ డజంట్ మీన్ హీ ఇస్ స్టాపింగ్. జయశేఖర్ గారు నవ్వుతున్నారేంటి? సార్ డైరెక్టర్ గారు ప్రార్థన చేయండి. ఐ విల్ ఆస్క్ శ్రీధర్ రాజ్. శ్రీధర్ రాజ్ ఎప్పుడు ముఖం చూపాడు ఎందుకు? శ్రీధర్ ఉన్నావా లేకపోతే? లేదనుకుంటా అండి, వాళ్ళ మిస్సెస్ ఉంది, బ్యూలా సిస్టర్. ఓకే ఓకే ఓకే, బ్యూలా ఉందా? ఓకే ఓకే ఓకే. సార్ జయశేఖర్ గారు అయ్యా, ఒక చిన్న డౌట్ అండి నాకు. అయ్యా, అంటే ఇప్పుడు మనం ఈ గ్రీక్ క్లాసు ఫస్ట్ సెమిస్టర్ లో మనం బిగినింగ్ నుంచి జరగలేదు కదా. హలో, ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నది అదే ఇప్పుడు మనకి ఇప్పుడు ఆ డిలే అయింది కాబట్టి అది ఏమన్నా కవర్ అవుతుందా అనేది, అంటే లెసన్స్ ఎక్కువ చాలా మిగిలిపోతున్నాయి, అందుకని కొంచెం డౌట్ ఉంటేనే మనం ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేయండి. గాడ్ మే ఓపెన్ ద డోర్. సో యూ ప్రే నౌ. క్లోజింగ్. అంటే నేను అడిగిన కరెక్ట్ గా మీ ఆన్సర్ రాలేదు నాకు. మీ దగ్గర దేవుడు ఇస్తేనే కదా, నాకు కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. టైం పడుతుంది. టైం పడుతుందా? ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ లో ఉంటది కదా. మనం వాడికి రెడ్సీ దాకపోయేంత వరకు మనకు తెలియదు. టైం ఉంది సార్. మనకి హిబ్రూనే
10 లెసన్స్ మాత్రమే చెప్పి వదిలేసింది సార్. గ్రీక్ కూడా కొంచెం వెయిట్ అపాన్ ద లార్డ్. సార్ మీరంతా సేవకులు, విశ్వాసులు. రెనాల్డ్ వెస్లీ ఏం చెప్పినాడు? సెకండ్ సెమిస్టర్ అయిపోయింది అని అన్నాడు. మీరు నన్ను అడిగారు, ప్రే అబౌట్ ఇట్ అన్నా. మాకు క్లారిటీ రావాలి కదా, మేము కూడా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాం కాబట్టి మేము తొందరపడి ఎలాంటి డెసిషన్ తీసుకోలేం కదా. వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. అది మీకు తెలియదు. టైం టేబుల్ ఇచ్చేసారు కదా సార్. అట్లా అని కాదు సార్. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ అన్ని మరి 2 సెమిస్టర్స్ అయిపోయినాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి కదా సార్. అవుతా, దానికి దీనికి డిఫరెన్స్ ఉందిలే. యూనోచ్ లాంగ్వేజ్ అనేది త్రూ అవుట్ ఇయర్ ఉంటుందని చెప్తేనే కదా సార్ ఎంటీహెచ్ జాయిన్ అయ్యాము. ఇప్పుడు ఎవరు లేదన్నారు, ఏంటి ప్రార్థన చేయమని చెప్పాము కానీ లేదు అని మీరు ఒక నిమిషం, మీరు ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నేను ఏమన్నానంటే సెకండ్ సెమిస్టర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో థర్డ్ సెమిస్టర్ లో ఉంటే విల్ గో విత్ 18th. అదే సార్, ప్రేయర్ ఎలాగూ ఉంటుంది. ఎలాగో ఉంటుంది కాదు, గట్టిగా ప్రార్థన చేయి. గట్టిగా డబుల్ గా చేస్తున్నాం సార్. చెయ్యి. డౌట్ ఎందుకు? అవిశ్వాసులు కాక విశ్వాసులు అయి ఉండు. ఓకే, కెన్ ఐ ఆస్క్ శాంతి కుమార్ టు క్లోజ్ విత్ ప్రేయర్? ఇది ఒక ప్రాబ్లం. వీళ్ళు ఫోటోలు పెట్టరు, ఉన్నారో లేదో తెలియదు. ఓకే, కెన్ ఐ ఆస్క్ వెస్లీ శామ్? చేయి శామ్. ఓకే శామ్, ప్రే. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియపరులకు పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని కృతజ్ఞతలు ప్రభా. మరొక దినాన్ని మా జీవితాలు అనుగ్రహించి ప్రభా, నేర్చుకోవడానికి నేను చేసిన కృతజ్ఞతలు. ఇప్పుడు 2 సెమిస్టర్ సంకట్లో ప్రభా, అది 17 లెసన్స్ వరకు ప్రభా నేర్చుకోవడానికి నేను చేసిన కుటుంబానికి సమ్మాలు మనం అన్ని విషయాలను ప్రభా మీ తోడు విధానం బట్టి ప్రభా, మరి ప్రొఫెసర్ గారిని ప్రభా, మరి కాలేజ్ గారిని దీవించండి, ఆశించండి. ముందుకు నాయన కొనసాగించే విషయంలో ప్రభా మరి నిశ్చితంగా మీ పాదం వద్ద కనపడుతున్నాను ప్రభా. నేను నడిపించు మనకి ఏంటండి, మా తలంపులో సమస్తము నిశ్చితానుసరం జరుగుతుంది. నేను ప్రభా మీరే ప్రభా మాకు నేర్పించండి, మాకు బోధించండి. ఇంకా ప్రభా మరి మన వీటిని మంచిగా నేర్చుకుని ప్రభా మనం మీ పరిస్థితుల్లో మన ప్రభా మరి అది మాకు ఉపయోగకరంగాను జీవనకరంగాను మీకు మహిమ తెలుస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. మీటింగ్ థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఓకే, మనం కంప్లీట్ అయిపోతే మీటింగ్ పెట్టుకోండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్.